అందరికీ నమస్కారం. ఇదొక్కటి చాలండి. పేరు తెలియని పురుగులైనా, ఎగిరే పురుగులైనా, పాకే పురుగులైనా, లేదంటే ఆకు తినే పురుగులైనా, కంటికి కనిపించనివి కూడా ఇది వాడడంతో 100% రిజల్ట్ ఉంటుంది. అంత బాగా పనిచేస్తుంది. నీమ్ ఆయిల్ కూడా పనిచేయనప్పుడు నేను వాడే ఒక సూపర్ డూపర్ పవర్ఫుల్ పెస్టిసైడ్ని ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను. ఇది వాడడంతో ఎలాంటి మొండి పెస్ట్ అయినా సరే దారికి రావాల్సిందే. నిజం చెప్పాలంటే మాయమైపోతుంది. నేను ఇది చెప్పడమే కాదు, మీకు ప్రూఫ్స్తో సహా చూపించాను. ఒకసారి ఐ కార్డ్లో కూడా వాటి గురించి లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఇది వాడిన తర్వాత అంత బాగా రిజల్ట్ ఉంటుందన్నమాట. ఇక చెప్పడం కాదు, అదేంటో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. అదేంటంటే 3G బయో ఎంజైమ్. నా వీడియోలు చూసే వాళ్ళకైతే కొంతమందికి తెలిసే ఉంటుంది, కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళ కోసం మళ్ళీ నేను చెప్పాల్సి వస్తుంది. 3G బయో ఎంజైమ్ అంటారు, లేదంటే 3G బయో పెస్టిసైడ్ అంటారు. ఇది ఎంత బాగా పనిచేస్తుందంటే మాటలో చెప్పలేనిదండి. నీమ్ ఆయిల్ కూడా లొంగని ఎలాంటి మొండి పెస్ట్ అయినా సరే ఇది వాడడంతో చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కెమికల్స్ వాడిన అవసరం లేదు. ఇది 100% ఆర్గానిక్. మన చేతులతో స్వయంగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, బెల్లం ఈ మూడింటిని వాటర్లో వేసి ఫర్మెంట్ చేసి ఈ ప్రోడక్ట్ అనేది మనం తయారు చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఈ 3 కలిపి ఒక వంతులో తీసుకోవాలి. అంటే ఒక వంతు అల్లం, ఒక వంతు పచ్చిమిర్చి, ఒక వంతు వెల్లుల్లి ఈ 3 కలిపి 3 భాగాలుగా తీసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఇంతే తీసుకోవాలంటూ ఏమీ లేదు, చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇది ఎంత తీసుకుంటున్నామో ఒక భాగంలో బెల్లం తీసుకోవాలి. అంటే ఒక వంతు బెల్లానికి 3 వంతుల అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఈ 4టిని తీసుకెళ్ళి 1 లీటర్ బాటిల్లో వాటర్ నింపుకొని అందులో వేసుకోవాలి. మిక్సీ వేయకూడదు, పేస్ట్ చేయకూడదు. చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో వేసి 100 డేస్ వరకు ఫర్మెంట్ చేసుకోవాలి. అలా ఫర్మెంట్ అయిన వచ్చిన ప్రోడక్ట్ని మనం ఫిల్టర్ చేసుకొని ఇలా గ్లాస్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. అయితే ఫర్మెంట్ చేసుకునేటప్పుడు డైలీ క్యాప్ అనేది లూజ్ చేయాలి, ఎందుకంటే ఇందులో గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. చాలా జాగ్రత్తగా ఈ ప్రాసెస్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ అయిన ప్రోడక్ట్ మనకి ఎన్ని రోజుల వరకైనా సరే వాడుకోవచ్చు. మీకు డీటెయిల్గా కావాలంటే ఒకసారి ఐ కార్డ్లో కూడా వీటికి సంబంధించి వీడియో ఇస్తాను, లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. మీకు చూస్తే ఇంకా చాలా వరకు డౌట్స్ అని క్లారిఫై అయిపోతాయి. ఎందుకంటే నేను ఇది ప్రిపేర్ చేసేటప్పుడు 2-3 సార్లు ఫెయిల్ అయిపోయాను, కానీ తర్వాత సక్సెస్ అయ్యాను. ఇది ఫెయిల్ అయినా కూడా ఏమీ కాదండి, నార్మల్ వాటర్ కలుపుకొని కూడా మొక్కలకి ఇవ్వచ్చు అనమాట. కాకపోతే ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే కొన్ని సంవత్సరాల వరకు మనం వీటిని వాడుకోవచ్చు. అసలు ఎక్స్పైరీ డేట్ అంటూ వీటికి ఉండదు. చాలా తక్కువ క్వాంటిటీలో వీటిని వాడుకోవాలి. మీరు ఫస్ట్ టైం ఇది వాడుకోవాలనుకుంటే మాత్రం లీటర్కి 1 mlతో స్టార్ట్ చేయండి. మీకు మీ మొక్కలకి కొంచెం అలవాటు అయిన తర్వాత డోసేజ్ అనేది పెంచుకుంటూ పోవచ్చు. మహా అయితే 3 ml వరకు తీసుకోవచ్చు, అంతకుమించి తీసుకోకూడదు. మొక్క సైజుని బట్టి కూడా ఇది డిపెండ్ అయి ఉంటుంది. కొంచెం ఎక్కువగా తీసుకుంటే మళ్ళీ ఈ ఘాటుతనానికి మొక్కలు ఆకులు అనేది వడలిపోతాయి అన్నమాట. చూసి జాగ్రత్తగా తీసుకోవాలి. లీటర్కి నేను ఇక్కడ 2 ml తీసుకుంటున్నాను. పెద్ద మొక్కలైతే పెస్ట్ ఎక్కువగా ఉంటే మాత్రం 3 ml వరకు తీసుకోవచ్చు. ఇది స్ప్రేగా చేయొచ్చు, మట్టిలో కూడా ఇవ్వచ్చు, ఇదే క్వాంటిటీలో ఇవ్వచ్చు, ఏమీ కాదు. అయితే ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి ఇవ్వాలన్నమాట. జనరల్గా మందారాలకి కొన్ని రకాల పెస్ట్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది. అంటే మీలీ బగ్, ఇంకా ఆఫిడ్స్, ఇంకా చాలా రకాలు అనేది అటాక్ అవుతూ ఉంటుంది కదా. వీటన్నిటితో పాటుగా ఈ టైంలో ఇదొకటి స్కేల్స్ అంటారు, వీటిని కూడా మనం గమనించవచ్చు అనమాట. ఇది చాలా అంటే చాలా మొండిదండి. మనం కొంచెం నిర్లక్ష్యం చేసామంటే మాత్రం ఎంత మంచి మందార మొక్కని సరే చనిపోతుందన్నమాట. వీటిని చాలా జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే ఈ స్టెమ్స్ పైన గట్టిగా అతుక్కుపోతూ ఉంటాయి. చేతితోటి వీటిని వీలైనంత వరకు తీసేయాలి. తీసేసిన తర్వాత మళ్ళీ వాటికి పెస్టిసైడ్ అనేది స్ప్రే చేయాలి. ఎందుకంటే ఇది వాటికి సంబంధించిన కొంచెం జిగురుగా ఉంటుందన్నమాట. అది మొత్తం స్టెమ్స్ పైన అతుక్కుపోతుంది. అంత ఈజీ కాదు వీటిని కంట్రోల్ చేయాలంటే. ఒక చిన్నపాటి యుద్ధం చేసి వీటిని మనం కంట్రోల్ చేసుకోవాలి. కెమికల్స్ వాడడం ఇష్టం లేదు అనుకునే వాళ్ళకి ఇదొక బెస్ట్ మెడిసిన్ చెప్పుకోవచ్చు. ఈ టైంలో చామంతులకి పేనుబంక అనేది పడుతూ ఉంటుంది, అదేనండి ఎఫిడ్స్. వీటిని కంట్రోల్ చేయాలంటే కూడా ఇప్పుడు కొంచెం కష్టమే. ఎందుకంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే కొంచెంగా కంట్రోల్ అవుతుంది, కానీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. నేనేం చేస్తానంటే ఈ 3G బయో పెస్టిసైడ్ని స్ప్రే చేస్తాను. అది 1 లేదా 2 సార్లు స్ప్రే చేయడంతో చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఆర్గానిక్ వేలోనే, అది కూడా మన ఇంట్లో ఉండే వస్తువులతోటి పెస్టిసైడ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి
కొంచెం శ్రమ అనేది ఎక్కువగా తీసుకోవాలన్నమాట. ఇలా స్ప్రే చేసామా అలా వెళ్ళిపోయాయని మాత్రం అనుకోకండి. 1 లేదా 2 సార్లు లేదంటే 3 సార్లు కూడా పట్టవచ్చు. అది ఎలాంటి పెస్ట్ని బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. ఇలా స్ప్రే చేయడం వల్ల ఇది ఫర్టిలైజర్గా పనిచేస్తుంది, పెస్టిసైడ్గా పనిచేస్తుంది. ఇంకా మట్టిలో ఇవ్వడం వల్ల కూడా మట్టి అనేది చక్కగా బలంగా ఉంటుందన్నమాట. అయితే ఇది స్ప్రే చేయాలనుకుంటే మాత్రం ఉదయం సన్రైజ్ అవ్వక ముందే, అంటే ఎండ రాకముందే స్ప్రే చేయొచ్చు, లేదంటే ఎండ తర్వాత ఆ టైంలో అయినా సరే స్ప్రే చేయొచ్చు. అయితే నేను చెప్పేది ఏంటంటే మార్నింగ్ కంటే కూడా ఈవినింగ్ టైంలోనే కనీసం 5 తర్వాతనే వీటిని స్ప్రే చేయాలి. ఎందుకంటే ఇది స్ప్రే చేసిన తర్వాత లీవ్స్ అనేది కొంచెం ఒక విధంగా షాక్లో ఉంటాయన్నమాట. కొంచెం ఘాటుగా ఉంటుంది. మనం చేయి పెట్టి స్ప్రే చేస్తే కూడా చేతిపైన ఇది పడుతుంది, చేయి కూడా కొంచెం మండుతుంది. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేసాం కదా, ఈ ఘాటుతనానికి మొక్కలు కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాయి అన్నమాట. కానీ తప్పదు, మరి పెస్ట్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఇలాంటివన్నీ స్ప్రే చేస్తూ ఉండాలి. అందుకే చెప్తున్నాను, 5 తర్వాతనే స్ప్రే చేయండి. లీవ్స్ బాగా తడిచేలాగా ముందు వైపు వెనక వైపు స్ప్రే చేస్తే లీవ్స్ కింద ఉండే ఎగ్స్ కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. పైన స్ప్రే చేసినంత మాత్రం రిజల్ట్ ఉండదండి. కొంచెం కేర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ప్రతి ఒక్క మొక్కకి పెస్ట్ ఉన్నా లేకపోయినా కానీ వీటిని స్ప్రే చేసుకోవచ్చు. మా దగ్గర నీమ్ ఆయిల్ లేదు, ఏదన్నా ఆల్టర్నేటివ్ చెప్పండి అని కొంతమంది అడుగుతారు కదా, ఇలాంటివి ప్రిపేర్ చేసి పెట్టుకోండి. చాలా వరకు మనము పెస్ట్ని కంట్రోల్ చేసుకోవచ్చు. జనరల్గా మనకి మొక్కలు అనేది ఒక్కొక్కసారి డల్గా ఉండడము, లేదంటే ఇలా లీవ్స్ అనేది ఎండిపోవడము జరుగుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు వీటిని వాటర్లో కలిపేసి సేమ్ రేషియోలని లీటర్కి 2 ml వరకు తీసుకొని ఇలా మట్టిలో కూడా ఇవ్వండి. ఎందుకంటే మనం ఇందులో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేసాము, ఇంకా బెల్లం వేసాము, ఇంకా వీటన్నిటితో పాటుగా వీటిని ఫర్మెంట్ చేసి ఒక మంచి ఫర్టిలైజర్గా ప్రిపేర్ చేసాం కాబట్టి మట్టి బలాన్ని కూడా పెంచుతుంది. ఇలా లీవ్స్ అనేది ఇన్కంప్లీట్గా రావడము, లేదంటే వాడిపోవడము, ఇంకా ఇలా ఎండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కదా. వాటికి చాలా రీజన్స్ ఉంటాయి. వాటర్ సరిగ్గా ఇవ్వకపోవడం, లేదంటే వాటర్ ఎక్కువగా అవ్వడము, లేదంటే ఫంగస్ అటాక్ అవ్వడము, లేదంటే న్యూట్రియంట్ డెఫిషియన్సీ రావడము, ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయన్నమాట. అలాంటప్పుడు కూడా వీటిని మనం మట్టిలో ఇచ్చి మొక్క పైన స్ప్రే చేస్తే కూడా కొంచెం రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇది ఒక్కటే ఇస్తే సరిపోదండి. ఒకదాని తర్వాత ఒకటి వాటికి ఏం కావాలో అవి ఇస్తే మొక్కలు చాలా హెల్తీగా హ్యాపీగా ఉంటాయి. ఇంకా ఈ 3G బయో ఎంజైమ్ లేదంటే 3G బయో పెస్టిసైడ్ని వాడుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అదేంటంటే పెట్స్ని పిల్లల్ని కొంచెం దూరంగా ఉంచండి. మీకు సైనస్ అయినా లేదంటే ఏదైనా ఎలర్జీ ప్రాబ్లం ఉంటే మాత్రం మాస్క్ వేసుకొని స్ప్రే చేయండి. ఎందుకంటే ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది. చేతి మీద పడితే కూడా చేయి ఒక్కోసారి మండే ఛాన్సెస్ ఉంటుంది. వీటిని ఇలా తీసేసిన తర్వాత తడికి పెట్టకూడదు, ఎండ తగలని చోట పెట్టుకోండి. జాగ్రత్తగా వీటిని స్టోర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకోవడం మనం ఎంత కష్టపడతామో వీటిని స్టోర్ చేసుకోవడం కూడా కొంచెం జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు మనం వీటిని వాడుకోవచ్చు. నేను ఆల్మోస్ట్ 2 years నుంచి ఇది వాడుతున్నాను. నేను అవసరమైతేనే వాడతానండి, ఎందుకంటే కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి. చాలా అంటే చాలా తక్కువగా తీసుకొని వాడుకోవాలి. రెగ్యులర్గా నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను, ఇంకా వీటితో పాటుగా పుల్లటి మజ్జిగ అవన్నీ స్ప్రే చేస్తూ ఉంటాం కదా. వాటికి కూడా లొంగని పెస్ట్ని కంట్రోల్ చేయాలంటే మాత్రం అప్పుడు ఇది వాడుతూ ఉంటాను అనమాట. అందుకే నాకు చాలా రోజుల వరకు వచ్చింది. చాలామంది అంటారు మాకు అది పెస్ట్ అటాక్ చేస్తుంది, ఈ మొక్కని ఏదో పట్టి పీడిస్తుందని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక మంచి మెడిసిన్ చెప్పుకోవచ్చు. ప్రిపేర్ చేసి పెట్టుకోండి, ఎప్పుడు కావాలంటప్పుడు మొక్కలకి అనేది ఇవ్వండి. మీకు సీజన్తో సంబంధం లేదండి. పెస్ట్ ఎప్పుడు మొక్కని అటాక్ చేస్తే చాలు, అప్పుడు వెంటనే వీటిని జస్ట్ వాటర్లు వేసేసి కలిపేసి మొక్కలకి ఇవ్వడమే. ఇంతసేపు నా వీడియో చూసినందుకు మీకు థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీలో ఎంతమంది ఈ పెస్టిసైడ్ని వాడుతున్నారో నాకు ఒక కామెంట్ చేసి మరి చెప్పండి. లేదంటే ఒకసారి వెళ్ళి ప్రిపరేషన్ చూసి వెంటనే ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.